యేసు ప్రభు, చాలా మంది అంటారు యేసు ప్రభు అసలు ఆయన ఎందుకు సిలువయ్యాడు? ఆయన పాపం చేశాడా? ఆయన చూపులో పాపం ఉన్నదా, నడకలో పాపం ఉన్నదా, తలంపులో పాపం ఉన్నదా అని ఎక్కడ ఎదిగినా కూడా ఆయనలో పాపం కనపడ్డా. మరి పాపం లేని వ్యక్తిని ఎందుకు సిలువేశారు? ఎప్పుడు ఆయన యేసు ప్రభుని పాపుల చేతికి అప్పగించబడ్డాడు. ఎన్ని గంటలకు సిలువేశారు? ఎన్ని గంటలకు ఊరేగించారు? ఎన్ని గంటలకు యేసు ప్రభు లోకాన్ని విడిచాడు? ఖచ్చితంగా లేఖన ఆధారాలు మనకు కనపడతాయి. ఏదో చెప్పుకుంటూ పోతుంటే కుదరదు. సార్ పాస్టర్ గారు, సమస్యలను ఎదుర్కోవాలా ఏరుకోవాలమ్మా? సమస్యలు ఎదుర్కోవాలా ఏరుకోవాలా చెబితే లేదంటే ఎదుర్కోవాలా ఏరుకోవాలా చెప్పండి. ఏముంది? ఎదుర్కోవాలి, ఏరుకోకూడదు. అంతే కదా? ఓ పాస్టర్ గారు సమస్యలు ఎదుర్కోవాలంటే ఏరుకోవాలంటే ఓ పక్కన పాస్టర్ గారు ఏరుకోవడం కాదు స్వామి, ఎదుర్కోవడం ఉన్నాడు. ఏంటన్నా దైవ గ్రంథము ప్రతిదానికి ఒక ఆధారం ఉంటుంది. ఉండదా? ఆధారం ఉంటుంది. యేసు ప్రభు రోమా చక్రవర్తులకు, రోమా సామ్రాజ్యములో సైనికులకు యేసు ప్రభు అప్పగించింది ఎవరు? అంతే కదా? యోధ అనగా ఆ 12 మందిలో ఒక వ్యక్తి. అసలు ఎందుకు అప్పగించాడు అతను? యేసు ప్రభు ఎందుకు అప్పగించాడు? యేసు ప్రభుని ఎక్కువగా ఖరీదు కొట్టాలని యేసు ప్రభుని అప్పగిస్తే అది ఒప్పందా. రోమా చక్రవర్తి కాలంలో రోమికి యేసు ప్రభుకి పొరపాటు గిట్టదు. ఎట్లా? ఇప్పుడు ప్రపంచ దేశంలో ఆర్సిఎం బాగా గమనించండి. ఆర్సిఎం కను మతోమదులకి ఎక్కువగా డీలింగ్స్ ఉంటాయి. మతోమదులు ఆర్సిఎం డోలికి. ఇప్పుడు ప్రపంచంలో ఒక చట్టం వచ్చింది. ఆర్సిఎం వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏది పక్కన పెట్టమన్నారు. వాళ్ళ కంటే బాగుంది కాదు. వాళ్ళు ప్రపంచ దేశాలకే పోటీస్తున్నాడు. వాళ్ళు గమనించండి, వాళ్ళు లోకంలో ఉంటారు, దైవ సంబంధం ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మీద దృష్టి పడదు. అంటే రోమా కాలంలో, రోమా చక్రవర్తి కాలంలో వారు న్యాయాధిపతులు ఉంటారు, అధిపతులు ఉంటారు, అధికారులు ఉంటారు. వారి తీర్పు అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే. అది యేసు ప్రభుని నేను కొన్ని చెప్పుకుంటూ వస్తేనే సమయం కుదిరిపోవడం వస్తాం. అన్ని చెప్పండి. యేసు ప్రభుని యోధ అమ్మటానికి ఇష్టపడ్డాడు. అవును, కొనుక్కోవటానికి కూడా వాళ్ళు ఇష్టపడేవాడు. రోమా గవర్నమెంట్ వారి పరిపాలనలో యేసు ప్రభుని కొనడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, అమ్మటానికి మనవాడు ఇష్టపడ్డాడు. ఒప్పందాలు, అంతే కదా? ఒప్పందాలు. యేసు ప్రభు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడని వాళ్ళతో ఒప్పందాలు, వడనబడికలు చేసుకున్నాడు. జనసమూహంలో యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళేది ఎప్పుడంటే ఏకాంత ప్రార్థనకు ఒకసారి తప్ప. యేసు ప్రభు యొక్క ప్రజలు చాలా మంది ఉంటారు. మరి యేసు ప్రభుని బైబిల్లో ఉంది. జనసమూహంలో ఆయన వెళుతాడని జనసమూహం బైబిల్లో ఉంది. యేసు ప్రభుని ఎలా అప్పగించాలంటే మనోడు చెప్పాడు, నాకు తెలుసు. అవునా? ఏ సమయం జరిగిందో నాకు తెలుసు, అప్పుడు అప్పగిస్తానని చెప్పాడు. సర్దార్ అడిగారు ఫిలిస్తీన్. అవునా? ఫిలిస్తీన్ అడిగారు. ఏమడిగారు? ఎప్పుడు రమ్మంటామా మీ ఇంటికి అన్నారు. ఏ అమ్మాయిని అడిగారు? మరి ఏం చెప్తున్నారు బైబిల్లో? ఎప్పుడు జరుగుతారు
కావాల్సిన వ్యక్తి అంటే వారు ఎప్పుడు ఉంటాడో, వారు ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు నా యాదిలోకి వస్తాడో అప్పుడు మీకు నేను ఫోన్ కాల్స్ అప్పుడు చేస్తే దొరికిపోయి యేసు ప్రభువును కూడా వినండి. యేసు ప్రభువును కూడా ఈ పోద్ఘాతంతో కూడా బైబిల్లో ఉంది. యేసు ప్రభువును కూడా జన సమూహములు ఎప్పుడు ఏలబుట్టున్నాడు, నిన్న పట్టుకున్నాను. ఏం బాగా యేసు ప్రభుని సైనికులు నిన్న పట్టుకున్నారు, ఏల పట్టుకున్నారు. నిన్నే జరిగింది. నిన్న జరిగింది గమనించండి. పాపాత్ములు చేతులకు యేసు ప్రభు నిన్నటి దినాన్ని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నిన్న పగలు జడ్జిమెంట్ జరిగింది, రాత్రి జడ్జిమెంట్ జరిగింది. ఇవాళ 6 గంటలకు తీర్మానం. ఏంటనుకున్నాం? సమయం కూడా ఉంది బయట. ఉదయం 6 గంటలకు జడ్జిమెంట్ అయిపోయింది. రండి ఇప్పుడు రండి, 3 విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పను. 3 విషయాలు చెప్పి 7 మాటలకు అర్థం చెప్తాను. 7 మాటలకు ఒక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంది. బైబిల్ ఉంది కదా, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క మాట అర్థం బైబిల్లో ఉంది. రండి 3 విషయాలు చెప్తాం, చదువుకుందాం. బైబిల్ ఉన్న మీ అందరూ చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 13, 14 వచ్చిన మనం చదువుకోవాలి. ఈ సందర్భంలో ఎవరైనా పిలాతును గమనించండి, రోమా గవర్నర్గా గమనించండి. అప్పటికి ఇక చెప్పాలంటే అప్పటికి యేసు ప్రభు నిన్నటి దిన అప్పగించినప్పుడు ఒక బందిపోటు బరబ్బాని విడిపించి యేసు ప్రభుని విడిపించకూడదు అని ఒక తీర్మానానికి వచ్చారు ప్రజలు. ఇప్పుడు 13వ వచనం మనం చదువుకుందాం. పిలాతు ఈ మాటలు విని యేసు ప్రభుని జన సమూహం వచ్చి అంటే యేసు ప్రభు నిన్న దినాన్ని ప్రజలకు అప్పగించబడ్డారు, ఆ గవర్నమెంట్ కి అప్పగించబడ్డప్పుడు తిప్పారు. పిలాతు కాడి నుంచి ఏడ తిప్పారు? రోమా చక్రవర్తి కాడికి. అక్కడ కాస్త ఏడ కాస్త కొంత తీర్మానం కుదరదు. పిలాతు హేరోదు ఇద్దరు బద్ధశత్రువులు, కానీ ప్రభుత్వం ఒకటి. అయితే ఆయన చెప్పిన తీర్పు, ఏం చెప్పిన తీర్పు ఈ ప్రజలు చూస్తున్నారు. నువ్వు ఖచ్చితంగా మా వైపు చెప్పాలి, అంతే కదా, మా వైపు చెప్పాలి. అందుకే 7 మాటలంట. చాలా మంది సంఘాల్లో 7 మాటలు 7 ఇస్తారు. చెప్తారా? ఎందుకు ఇస్తారు? లక్ష్మి ఇవ్వటం వల్ల కొంత ప్రమాదం ఉంది. నేను చెబుతా, ప్రమాదం ఉంది, మీరుందా? ఏం పడతారా? 7 మాటలు బాగా గమనించండి. ఒక సంఘంలో గత ఆదివారం ప్రకటన చేశారు. మన సంఘం అనుకోండి, 7 అమ్మాయి 7 మాటలు రేపు శుక్రవారం చెప్పాలని ప్రకటన చేశారు. ప్రకటన చేసినప్పుడు పేపర్ మొత్తానికి 7 చెప్తూ అని అన్నారు. తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేశాడట, భాస్కర్ గారు నేను కూడా మాట చెప్పాలి, అంతే కదా, నేను కూడా మాట చెప్పాడయ్యా. మరి 7 మాటలకి 7 అందరూ ఒకరు వచ్చిన పోయింది కదంటే కుదరదు, నేను చెప్పాల్సిన అన్నాడు. వచ్చే సంవత్సరం చూద్దామో 7 మాటలు అంటే ఏమనంట, కుదరదు, వచ్చే సంవత్సరం ఉంటామో పోతామో తెలియదు, ఈ సంవత్సరం చెప్పాలి అన్నాడు. సరే, ఆ పాస్టర్ గారు కనుక్కోవడానికి పాస్టర్ గారు చెప్పినట్టు అన్నా మరి వాడి పీడెత్తునంటే సరే చెప్పమని అంటే 8వ మాట పడు స్తోత్రం చేయడమా, 8వ మాట చెప్పమని అంట. 7 మాటలు చెప్పారు. 8వ మాట చెప్పడానికి ఇద్దరం మరి తప్పదు కదా, లేకపోతే ఇరు కూడా చెప్తారు పాస్టర్ గారు, కానీ చెప్పకపోతే సరే మొత్తానికి చెప్పడానికి సిద్ధపడ్డాడు.
చనిపో ఒక తల్లికంట 65 మంది పిల్లలు అంట. ఎంతమంది? 65 అంటే 6 కదా. 6 పిల్లలు వేసుకొని ఆ భర్త కూడా ప్రభు ఆ లోకస్తులైనప్పుడు కూడా అతను కూడా ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు వచ్చాడు. ఇలా ఉదయకాల సమయంలో అడిగింది, పాస్టర్ అడిగిన, అయ్యా పిల్లలు ప్రార్థనకి దేవుడు అతను ప్రార్థన కన్నాడు. ఎవరు? లాయర్ గారు. నేను కూడా ఇవాళ గుడ్ ఫ్రైడే కనుక యేసు ప్రభు శుక్రవారం కనుక నేను కూడా ప్రార్థన కనుక ఈ తాగబోతు అయిన వ్యక్తి కూడా ఆ తల్లి తీసుకొచ్చాడు. 6 పిల్లలు గమనించండి. 6 పిల్లలు కూర్చున్నాడు. ఒకడే ఇట్లా అంటున్నాడు అమ్మని, వాళ్ళ అమ్మని వాడు చేసుకోవాలి. రెండో ఇట్లా అంటున్నాడు ఏట ఈ రకంగా అటు తిరుగుతున్నాడు. ఈ చెప్పాలనుకున్నాడు లేడు. నరుగుతాడు, ఇక్కడ నరుగుతాడు. ఇక ఆయన చూసినట్టు చూసి ఈయన నా పిల్లల మీద ఖర్చని ఏమో ఇక ఆ 7 మాటలు అయిపోయి పెట్టి తనుకున్నారు. ఏనా తనుకున్నారు. అప్పుడు అడిగారు, ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ పోయారు. అడిగారు, నువ్వేం పని చేస్తానంటే నేను వడ్రంగి వెళ్తున్నాను అంట. వడ్రంగి వెళ్తి పెట్టుకుపోయడానికి అందుకోసం 7 మాటలు చెప్పాలి. సంఘములో గమనించండి, 7 మాటలు ఫాస్ట్ గా చెప్పాలి. అవునా? మా ముసలాడు బొద్దులు ఫోన్ చేసి, అయ్యా 7 మాటలు ఇచ్చానంట, ఈ వ్యాపారం కూర్చున్నాను. స్తోత్రం చేద్దామా? వాడు 7 మాటలు ఇచ్చిన వ్యాపారం కూర్చోవాలి. అంతేగా 7 మాటల గురించి ఫాస్ట్ గా చెప్తే అర్థమైంది కదా. అర్థమైంది. బాగా గమనించి ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చాడు? గవర్నమెంట్ చేతులకు అప్పగించబడ్డాడు. గవర్నమెంట్ చేతులకు అప్పగించబడినప్పుడు యేసు ప్రభుని ఎన్ని గంటలకు సిలువేయటం ప్రారంభించారు? యేసు ప్రభుని ఎన్ని గంటలకు తీర్పు అయిపోయింది? 6 గంటలకు తీర్పు అయిపోయింది. రేత్రి అంతా కూడా తీర్పు, పగలంతా కూడా తీర్పు. పిలాతు భార్య ఒక దర్శనం వచ్చినా ఏ దర్శనం వచ్చింది? పిలాతు భార్యకి ఒక దర్శనం వచ్చింది. ఎందుకంటే పిలాతు ప్రజల వైపు మొక్కుతాడేమో, ప్రజల మాట వింటాడేమో అని ఆమెకు వచ్చిన దర్శనాన్ని ఆ పనివాడి చేత పంపించింది. కప్పుడు పిలాతు అన్నాడు, అయ్యా అప్పుడు యేసు ప్రభువును బయటికి తీసుకొచ్చాను. ఏమి ఇంతమంది ప్రజలు నీ మీద ఇంత కక్ష పట్టారు. కారణం ఏంటంటే యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. అంతే కదా, మౌనంగా యేసు ప్రభు. అప్పుడు అడిగాడు, నీలో ఏదైనా నేరము చేసేవారని అడిగితే యేసు ప్రభు అన్నాడు, నాలో నేరం ఉందని ఎవరు చెప్పిన నేను ఓకే నేరం లేదు. అప్పుడు ఆయన చేతులు కడుక్కొని పక్కకి వెళ్ళిపోయాడు. అన్నాడు, ఈ నీతి మంత్రుల జోలికి నేను వెళ్ళనంటే అప్పుడు చిన్నల మొదలుకొని పెద్దవాళ్ళు దాకా ఏమన్నారు? అయినా పర్వాలా నువ్వు పక్క పోయినా పర్లా, ఆ పాప మీద మేము పరాయిస్తాము అని ఒప్పుకున్నారు. సరే, మొత్తానికి యేసు ఇప్పుడు 14 వచ్చింది. ఆ దినమున పస్కా సిద్ధపరిచిన దినము, అప్పుడు ఉదయం 6 గంటలో కావచ్చును. ఎప్పుడమ్మా? 6 గంటలు అంటే ఉదయం 6 గంటలు కావచ్చు. చెప్పడు 6 గంటలు ఎప్పుడు? రాత్రి 2 గంటలు మొదలు పెట్టి మనం చెప్పడు. ఇప్పుడు సమయం అంతా అది ఈ మాట చెబుతుంటే నాకు కొద్దిగా మా వాడు అంటే చెప్పబోయింది ఎప్పుడు అంతేనా? యేసు ప్రభు ఎప్పుడు అప్పగించబడ్డాడు? ఎప్పుడు అప్పగించబడ్డాడు? నిన్న అప్పగించబడ్డాడు యేసు ప్రభు. చాలా మంది చెప్పండి పోతారు యేసు ప్రభు 7 మాటలు 6 మాటలు 3 మాటలు ఎప్పుడు కూడా సమస్య కాదు. ఈరోజు 6 గంటలకు యేసు ప్రభు ఎవరి చేతికి అప్పగించబడ్డాడు? ఆల్రెడీ సిలువలో గమనించండి. యేసు ప్రభుకి చెప్పండి. చదువు 14 వచ్చిన చదువు. 6 గంటలకి 6 ఉదయమో సాయంత్రమో ఉదయం 6 గంటలకు యేసు ప్రభు నిజంట ఇక సిలువ ఉదయం పెట్టారా? అలకండి పెట్టండి.
అసలు యేసు ప్రభు సిలువ మోయడానికి కారణం ఏంటి? పాపం కోసం. చెప్పండి అక్క. మన కోసమే తెచ్చి మనం ఏం చేసాం? మాట మనం ఏం చేసాం? కాబట్టి తిరుగుతా బైబిల్ మనం ఏం చేసాం? చెప్పు లక్ష్మి మనం ఏం చేసాము? మనం ఏం చేసాం? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం బైబిల్ స్పష్టంగా రాయబడింది. చదువు. 53:5 యెషయా గ్రంథం 53:5 మాత్రములను బట్టి ఏంటంట? మన అతిక్రమాలు అంటే పాపము ఆ అతిక్రమం అంటే దేవునికి అవిధేయతగా ఉండటం. చెప్పండి. నేను చెబితే ముగిస్తా అంతే. మన ఆయన అని మన బైబిల్లో మన అంటే ఈ బస్సు మనది. మనందరూ అంటే కొంచెం బాగా మాట్లాడుతున్నారు మనదా? చెప్పండి. మన అతిక్రమం బట్టి చదువు 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 చదువు. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అవునా? ఆయన గాయపరచబడ్డాడు. తర్వాత మన దోషములను బట్టి మన దోషమును బట్టి నలగొట్టబడింది. ఇంకా మన సమాధానార్థమైన ఆ శిక్ష అతని మీద పడెను. మనం పడే శిక్ష అతడు ఎడనా? ప్రజల చేత ఆ మనకు స్వస్థత కలుగు. బాగా గమనించండి. మనం చేసే పనులు అతిక్రమము. మనం చేసే అతిక్రమం మీద ఆయన బలైన. అంతే కదా? అంతే కదా? ఆయన బలైన. నోరు తెరువలేదా ప్రేమ ఇప్పుడు మన అతిక్రమం. అంతే కదమ్మా? మన భాషలో అతిక్రమం అంటే ఆ? అతిక్రమం అంటే క్రమము లేని మనం మాట వినకపోవటమే, నిర్లక్ష్య చేయటమే ఆజ్ఞ. అతిక్రమం అంటే ఆజ్ఞ అంటే ఒక చెప్పిన మాట వినకపోవటం. దేవుడు యెహోవా ఏమన్నాడు? ఎవరు చెప్పాడు? ఏది వనంలో? ఆదాముకు చెప్పాడు. అమ్మగారు చెప్పలేదా? ఆదాముకే చెప్పాడు. అమ్మగారు చెప్పలేదా? చెప్పాడు. ఎందుకు చెప్పలేదు అమ్మగారికి? లేదు. అమ్మగారికి ఎందుకు చెప్పలేదు? చెప్పండి. ఆమె లేదు. ఆయన చెప్పండి. ఒక మర్మము ఎట్లా? ఒక మర్మము ఆయన ఎవరు చెప్పాడు? ఆదాము చెప్పాడు. ఆజ్ఞ అతిక్రమే. ఈ మర్మం దాచిపెట్టుకున్నాడు, కానీ దాచిపెట్టుకోలేకపోయాడు. ఏనా? ఆనందం వచ్చినా స్త్రీకి చెప్పాల్సిందే, వ్యాధులు వచ్చినా కూడా, ఆపద వచ్చినా కూడా స్తోత్రం చెప్పండి. పంటపండే చెప్పాల్సిందే, పంటపడినా కూడా అదిగా చెప్పాల్సిందే, నెట్టవల్లి చెప్పాల్సిందే. స్తోత్రం చెప్పండి. చెప్పకపోయావా? చెప్పిందా ఊరుకోడు. అందుకే ముందు చెబుతారు కదా. అందుకే ఆదాము చెప్పక తప్పదు. ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు 6 గంటలకు యేసు ప్రభు ఏమా సిలువ భుజాలు పెట్టారా? యేసు ప్రభు ఎప్పుడు దాకా తిప్పారండి? ఎప్పుడో తిప్పారు. 9 గంటల దాకా. చెప్పడమ్మా. ఏం తిప్పా? బైబిల్లో మాటగా 9 గంటల దాకా. ఎప్పుడు దాకా? 9 గంటలు. 6 నుంచి 9 వరకు. పర్లేదమ్మా. చెప్పండి. అమ్మ చెప్పండి. మీరు చెప్పండి. బైబిల్ ఉందా? చదువుకుంటే ఉదయం 9 గంటల సిలువ. చదువు. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం ఉందా బైబిల్లో? ఆయనను సిలువ వేసినప్పుడు ఎప్పుడంట? ఆయన సిలువ భుజాన్ని పెట్టి గమనించండి. ఆయన భుజాన సిలువ పెట్టి ఉదయం 6 గంటలకు సిలువ పెట్టి ఎప్పుడో తిప్పారంట? 9 గంటల ఆయన రాత్రి మేము సరిపడేంటే మేడు గుండు చెమట ఈ పక్క పొలం ఉంది. ఆ పొలంలో బాగా లైట్ కట్టారు. లైట్ కట్టి
ఇక మేము వెళ్ళేటప్పుడు రిహార్సల్ ప్రారంభించాం. మేము వచ్చేటప్పుడు మా పెద్దలు అంటాడు, నాన్న వీళ్ళు ఏదో మొత్తానికి డామాత్రాలు పోయి సిలువుదారి అంతేగా సిలువుదారి డామాత్రాలు ఇవాళ రేపు అంటారు. ఎందుకంటే వీళ్ళంతా ఏడుతారు కదా యేసు ప్రభు స్తోత్రం చేద్దామా? అసలు ఇవాళ ఏడిసావు నువ్వు? ఇవాళ మంచి శుక్రవారం అంటే చాలా దేశాల్లో ఆదివారం పాటించరు కానీ శనివారం పాటిస్తారు. కానీ అన్ని దేశాల్లో మాత్రం ఈ రోజు శుక్రవారం మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. యేసు ప్రభు అప్పుడు ఎన్ని గంటలు తిప్పారు? ఆయన ఎన్ని గంటలు తిప్పారు చెప్పండి? వీధి వీధి తిప్పారా? ఎందుకు తిప్పారు యేసు ప్రభు? పెడుకుని తిప్పారు. పెడుకుని కాలు సంవత్సరం అంతే అందరు చూస్తారు. అంతే చూడాలి అంటే రోమా గవర్నమెంట్ ఒక సిద్ధాంతం అంటే ఇతడు యేసు ప్రభు ఆయన బ్రతుకున్న మాటన్ని కూడా ఆయన ఏమన్నాడు? 3 దినాల్లో నేను 3 దినాల్లో పడగొట్టి మీరు పడగొట్టిన అబ్బాయి అన్నాడా? 3 దినాల్లో నేను తిరిగి కడతాను అన్నాడు. వాడు భౌతిక సంబంధం కావాలి ఎన్ని మనసులో వారికి ఉన్నాయి. సరే ఇప్పుడు 9 గంటలకు 6 నుండి 9 గంటల వరకు బైబిల్ ఉన్నామా? 9 గంటల వరకు యేసు ప్రభు బజారు శిలువ పెట్టి తిప్పారు. వీధి వీధి తిప్పారు. అంతే కదా? వీధి వీధి అపహాస్యంగా ఒకరోజు అక్కడ ఎదురుకు వచ్చి ఏమంటాడు? 3 రోజులు నువ్వు పడగొట్టినా దేవాలయం పడతానంటే అంతే కదా? అంటే వేడపరిచారు, గేలు చేశారు. ఇక 9 గంటలకు ఏం చేశారంటే యేసు ప్రభుని బైబిల్ ఉందా? యేసు ప్రభు రాసుకోండి. యేసు 9 గంటలకు వాడు తిప్పి 9 గంటలకు